ఓం నమ శివ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది మిత్రులు అడిగారు, ధనత్రయోదశి రోజున పూజ చేసే విధానం గురించి చెప్పండి, సింపుల్గా ఉండాలి, మాకు ఇబ్బంది లేకుండా ఉండాలి, అలాగే మంచి ఫలితాలు రావాలని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. మన మిత్రులందరికీ ఈ దీపావళి ముందు వచ్చే ధనత్రయోదశి రోజున ఏ విధంగా పూజ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో మీకు చెప్తాను. ధనత్రయోదశి రోజున ఎందుకు పూజ చేయాలంటే, ధనవంతరి మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, అలాగే ధనాన్ని, అష్టైశ్వర్యాలు కలగడానికి ఆయుష్యగతం ఉండాల్సింది, అలాగే ఆరోగ్యంగా ఉండాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పూజ చేయడం అనేది జరుగుతుంది. మీకు నేను ఎలా చేయాలో చెప్తాను. యాక్చువల్గా నేను దీపం వెలిగించే ఉంచాను. మీరు ముందు ఏం చేస్తారంటే, ఒక పీట మీద ఈ దీపం వెలిగించే ముందు స్వస్తిక్ని, ఇప్పుడు నేను స్వస్తిక్ కనిపిస్తుంది కదా, స్వస్తిక్ని వేయండి. నేను ముందే స్వస్తిక్ వేయడం జరిగింది. కాస్త తడిపి, కుంకుమ తడిపి స్వస్తిక్ వేయండి. తడిపిన తర్వాత, స్వస్తిక్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఒక మట్టి ప్రమిదిని తీసుకోండి. మట్టి ప్రమిదిని తీసుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ తీసుకొని పక్కన పెట్టుకోండి. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ దీపం స్వస్తిక్ మీద ముందు మనం పెట్టే ముందు, దీపం ప్రమిద పెట్టే ముందు ఇక్కడ నిన్న కుంకుమ కనిపిస్తుంది చూడండి, కుంకుమ కనిపిస్తుంది ఇక్కడ. ఆ కుంకుమ ఏంటంటే బొట్టుగా పెట్టాలి. ఇక్కడ ఇలా పెట్టాను కదా, అలా బొట్టుగా పెట్టాలి. బొట్టుగా పెట్టి ఇలా కుంకుమ తీసుకోండి, ఇదిగో ఇలా కుంకుమ తీసుకోండి, అలాగే బొట్టుగా పెట్టండి. పెట్టిన తర్వాత దీపాన్ని వెలిగించండి, ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ. ఇలా లక్ష్మీ గణపతి ఉన్న పటమైన పర్వాలేదు. ఇవి మీకు చూపించడం కోసం నా దగ్గర ఉన్న బ్రాంజ్ అంటే ఇత్తడి లక్ష్మీ గణపతి బొమ్మని మీకు చూపిస్తున్నాను నేను. మీ పటం మీదనే పెట్టుకోండి. ధనవంతరి అంటేనే మనకి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మనకి శాస్త్రాల్లో చాలా గొప్పగా చూడడం జరిగింది. ఈ ధనత్రయోదశి రోజున చేయడానికి మన పూర్వీకులు చెప్పారు. చాలా విధానాలు ఉన్నాయి. ఈ చిన్న విధానం, ఈ విధానం చేయండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఏం చేయాలో చెప్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, తర్వాత ఇలా వెలిగించిన తర్వాత మీరు ఒక లక్ష్మీ గవ్వను తీసుకోండి, ఇలా దీపం లోపల పెట్టండి. అలాగే ఒక వెండి కాయని కానీ, రూపాయి కాయని కానీ తీసుకోండి, అలాగే దీపం లోపల పెట్టండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు కాస్త బియ్యాన్ని తీసుకోండి. బియ్యాన్ని తీసుకొని ఇలా లోపల వేయండి. వేసి ఇక్కడ దీపం లోపల వేయండి. తర్వాత గంగా జలాన్ని తీసుకొని, నీళ్లు మీకు చూపిస్తాను, ఇవి నీళ్లు. ఈ పీట చుట్టూతా 3 సార్లు ఇలా పోయండి. అంటే మనం ఆచమనం చేస్తాం కదా, అలా చేయండి. మీకు సింపుల్గా ఉండటానికి నేను ఈ విధానాన్ని చూపిస్తున్నానండి. నేను ముందు రెడీ చేసుకున్నాను మీకు, అందుకని ఇలా. తర్వాత ఏం చేయాలంటే, గంగాజలం కానీ, నీళ్ళు కానీ తీసుకొని పీట చుట్టూ 3 సార్లు చల్లండి. దీపం దగ్గర కాస్త బియ్యాన్ని మనం వేసాం కదా, వేయండి. ఒక రూపాయికాయను, అలాగే లేకపోతే వెండికాయను దాంట్లో వేయచ్చు. తర్వాత ఏంటంటే, ఈ దీపానికి కంపల్సరిగా పువ్వులను సమర్పించండి. ఇలా పువ్వులు సమర్పించండి. నేను బంతి పువ్వులు ప్రజెంట్ మీకు చూపిస్తున్నాను. మీకు ఏ పువ్వులు అవైలబిలిటీ ఉంటే ఆ పువ్వులు పెట్టండి. తర్వాత మీరు ఈ పువ్వులు సమర్పించిన తర్వాత కంపల్సరిగా మీరు కాస్త పంచదార తీసుకోండి. పంచదార తీసుకొని మీరు ఈ దీపలక్ష్మికి అంటే ధనవంతరికి మీరు ఇలా దీంట్లోనే వేయండి. ఎందుకంటే మనం ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ధనవంతరిని మనం పూజిస్తున్నాము. ఏం చేయాలి, ధనవంతరి పాయింట్ ఏం చేయాలి? మనం ఈ దీపాన్ని తీసుకొని, ఈ దీపానికి ముందు నమస్కారం చేసుకొని, ఈ పీట మీద నుంచి ఈ దీపాన్ని తీసుకొని మనం ఇంటి ప్రథమ గుమ్మం దగ్గర, ప్రథమ గుమ్మం అంటే మనం ఇంట్లోకి వస్తాం కదా, అక్కడ బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు మనం మన కుడి చేతి వైపున ఈ దీపాన్ని పెట్టాలి. అక్కడ దీపానికి ఏ ముగ్గు వేయాలంటే, మీకు వీలైతే కుబేర ముగ్గు వేయండి, లేకపోతే మామూలుగా ఏ ముగ్గు వేసినా పర్వాలేదు. అంటే ఒకటేం చేయాలంటే, ఈ దీపాన్ని నమస్కారం చేసుకున్నప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే కనుక అందరూ కూడా కుంకుమతో బొట్టు పెట్టుకోండి. అందరూ కూడా ఈ దీపానికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే ఆయుష్ని,
ఆరోగ్యాన్ని ధనవంతుని మనకిస్తాడు. తర్వాత ఏం చేయాలి? మామూలుగా ముందు పూజ చేసే ముందే గణపతిని స్వస్తికి వేసే ముందు గణపతిని తలుచుకొని స్వస్తికి వేయాలి. నేను ముందు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. దీనివల్ల మనకి ఖచ్చితంగా మంచి లాభం అంటే ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత ఈ దీపం పెట్టాం కదా, తర్వాత పూజా మందిరంలోకి వచ్చి ధనవంతుడికి పూజ చేయడం అంటే పూజ చేయాలి. ఎలా పూజ చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ మంత్రాన్ని మనం పఠించాలో మీకు చెప్తాను. వచ్చి ఈ పీట ముందు కూర్చున్నాం కదా, అలా స్వస్తికి ఉంది కదా అమ్మవారి బొమ్మ, అలాగే గణపతి బొమ్మ పెట్టుకున్నాం కదా, మనం ఒక మంత్రాన్ని చెప్పుకోవాలి. ఏంటంటే ఓం దం ధన్వంతరియే నమః. మళ్ళీ చెప్తున్నాను, ఓం దం ధన్వంతరియే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జపం చేసిన తర్వాత మీరు మనసులో ఈ విధంగా అనుకోండి. జపం చేసిన తర్వాత ఏమంటే, ఓ ధన్వంతరి, ఈ జపాన్ని మీ పాదాలకు నేను సమర్పిస్తున్నాను అనుకుని మీ కుటుంబ సభ్యులంతా ఉన్న వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని నమస్కారం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ జపం చేసిన తర్వాత మీరందరూ కూడా, మీ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఇలా లక్ష్మీ గణపతికి అష్టోత్తరంతో పూజ చేసుకోండి. అదే టైంలో ఈ పూజ ఎప్పుడు చేయాలి, టైంలో చేయాలి. ధనత్రయోదశి రోజున సాయంత్రం సంధ్య టైంలో మీరు, ఎందుకంటే సూర్యోదయం అయిపోతుంది కదా, 7 నుంచి 8 ఆ టైం మధ్యలో, అంటే సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి 8:15 మధ్యలో ఈ పూజ చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఇంటి ఎల్లపాది ఉన్న వారందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, ధన సమృద్ధిని ఆ ధనవంతుని మనకి ఇస్తాడు. ధనవంతుని అంటే పాలసముద్రం నుంచి మనకి ఈ మంచి కథ ఉందండి. దీంట్లో ఇప్పుడు పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి కథ తర్వాత చెప్పుకుందాం. ఏంటంటే ధనవంతుని పూజ చేయడం వల్ల ఆయుష్, ఆరోగ్యం, ధన సంపాదన కలుగుతుంది. మీరు ఇది విధి విధానంగా చేయండి, ఖచ్చితంగా మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని ధనత్రయోదశి చేస్తే మంచి అవుతుంది శాస్త్రం చెప్తుంది. చిన్న సింపుల్ పూజ అండి, ఇది చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏ వస్తువులు కొని తెచ్చుకుంటే అంటే ఖర్చు కాకుండా తక్కువ ఖర్చుతో మనకి ధనం వస్తుందో శాస్త్రంలో చెప్పారు, అవి కూడా మీకు చెప్తాను. మిత్రులందరికీ నా విన్నపం ఏంటంటే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.